ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరిని పంపిద్దాం? ఏంటి యువరాజ్ అంతలా ఆలోచిస్తున్నావు? సమస్య ఏంటి? అది బాయ్, సమస్య నీ వరకు వచ్చిందంటే నా వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. అందుకే సమస్య నీ దగ్గరగా ఉన్నప్పుడే పరిష్కరించేద్దాం. చెప్పు. మా ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని రావాలి బాయ్. మన వాళ్ళని పంపిద్దామంటే ఒక్కొక్కరి మీద చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళు కానీ పోలీసులకు దొరికితే నిషిక ప్రమాదంలో పడుతుంది. అందుకే ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నాను. ఒక్క కేసు కూడా లేని మనిషి ఒకడున్నాడు. ఎవరు బాయ్? బాయ్ మీరు? పాస్పోర్టే కదా యువరాజ్, మూడో కంటికి తెలియకుండా అనుమానం రాకుండా తీసుకొచ్చేస్తా. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. వదినా, కాఫీ. థ్యాంక్ యూ జగదాత్రి. ఆఫీస్ ఫైల్స్ లో లేవు ఏంటదినా ఇవి? ఆ జేడీ మీద కేసు పెట్టడానికి పేపర్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను జగదాత్రి. నా తమ్ముణ్ణి చంపి ఆ జేడీ ఎంత పెద్ద తప్పు చేసిందో ఆ జేడీకి ఇంకా అర్థం కాలేదు జగదాత్రి. ఇక నుంచి ఆ జేడీని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వను. జేడీ ఎప్పుడు తప్పు చేయదు వదినా. ఏమన్నావు జగదాత్రి? జేడీ ఎప్పటికీ తప్పు చెయ్యదేమో అని అనిపిస్తుంది. అయినా న్యాయం కోసం ప్రాణాలిచ్చే ఆఫీసర్ అన్యాయంగా యువరాజ్ని చంపిందంటే నమ్మలేకపోతున్నాను వదినా. మొదట్లో నేను నమ్మలేకపోయాను జగదాత్రి. నా కూతురి ప్రాణాలు కాపాడిన అదే ఆఫీసర్ నా తమ్ముడు ప్రాణాలు తీయగలదా అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. ఇంకోసారి జేడీని నమ్మి అదే తప్పు మళ్లీ చేయను. న్యాయం ముసుగులో ఆ జేడీ చేసిన అన్ని అక్రమాల్ని బయట పెడతాను. అందరి ముందు తన ముసుగుని తీసి తప్పు చేసిన దానిలా నిలబెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.